రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ మద్యం కేసులో కవితతో పాటు మరో నలుగురుపై ఈడీ మే 10న దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్షీట్ను రౌస్ అవెన్యూ కోర్టు సిబిఐ ప్రత్యేక కోర్టు పరిగణలోకి తీసుకుంది. మద్యం కేసులో కవితతో పాటు నలుగురి పాత్రపై ఈ ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. జూన్ 3న ఈ ఛార్జ్షీట్పై కోర్టు విచారణ జరపనుంది. ఆ రోజున ఈ ఛార్జ్షీట్ నిందితులు అందరూ కోర్టుకు హాజరు కావాలని సమన్లు కూడా జారీ చేసింది. దీంతో కవితను జూన్ 3న ఈడీ అధికారులు కోర్టు ఎదుట హాజరుపరచనున్నారు. రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీ మద్యం కేసులో కవితతో పాటు మరో నలుగురుపై ఈడీ మే 10న దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్షీట్ను రౌస్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక కోర్టు పరిగణలోకి తీసుకుంది. మద్యం కేసులో కవితతో పాటు నలుగురి పాత్రపై ఈ ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. జూన్ 3న ఈ ఛార్జ్షీట్పై కోర్టు విచారణ జరపనుంది. ఆ రోజున ఈ ఛార్జ్షీట్ నిందితులు అందరూ కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. దీంతో కవితను జూన్ 3వ తేదీన ఈడీ అధికారులు కోర్టు ఎదుట హాజరుపరచనున్నారు.